గారెలు తయారు చేసుకునే విధానం. ఒక పూట ముందుగా మినపప్పు నానబెట్టి కొద్దిగా ఉప్పు వేసి గట్టిగా రుబ్బుకోవాలి. ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకుని నూనె రాసిన కవర్ పై ఉంచి గారెల్లా చేసి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మరొక పాన్ లో బెల్లం తురుము, మిరియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. వేయించుకున్న గారెలను దీనిలో వేసి కాస్త నానాక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే బెల్లం గారెలు రెడీ. బెల్లం గారెలు రెడీగా ఉన్నాయండి. టేస్ట్ చూడడానికి చూసి చెప్తాను. చాలా యమ్మీగా ఉన్నాయండి. చాలా టేస్టీగా ఉందండి. మిరియాల ఘాటు తెలుస్తుంది కదా. ఇది ప్రసాదంలా తినమంటే చాలా కష్టం రాజు గారు. జనరల్ గా ఇప్పుడు మనం చేసుకున్నది ధనుర్మాస ప్రసాదం కదా, కానీ ఇది తినే కొద్దీ తినాలనిపించే విధంగా ఉంది. సో చాలా బాగుందండి. బెల్లం గారెలు ప్రసాదంగానే కాదు, అప్పుడప్పుడు కూడా స్వీట్ డెఫినెట్ గా ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిట్కా. మీ స్కిన్ ఇన్స్టెంట్ గా కాంతివంతంగా కనిపించాలి అంటే పండు బొప్పాయి గుజ్జుని మీ స్కిన్ కి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేసేయండి. ఇలా చేస్తే మీ స్కిన్ బ్రైట్ గా ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలు చూసే ముందుగా ఎంటీఆర్ మసాలా అభిరుచిలో చిన్న బ్రేక్. నమస్తే అండి, ఊరించే వంటకు స్వాగతం. చూస్తున్నారు కదండి, కురులు విప్పి విశాలంగా పారే గోదావరి నదిని. మరి మనం గోదావరి నది ఒడ్డున ఉన్న రాజమండ్రిలో మంచి మంచి ఊరించే వంటల్ని చూస్తున్నాం కదా. మరి అలాగే ఈ రోజు కూడా 2 రుచికరమైన ఊరించే వంటల్ని మనం చూడబోతున్నాం రాజమండ్రిలో. హాయ్ అండి. హాయ్, బాగున్నారా అందరూ? ఓకే, చూసారు కదండి. మరి ఇప్పుడు నేను రాజమండ్రిలో టీ నగర్ లో ఉంటున్నా. మన పార్టిసిపెంట్స్ ఇంటికి వచ్చేసాను. అందరూ కూడా రెడీగా ఉన్నారు. మరి ఈ రోజు ఎలాంటి ఊరించే వంటలు చేస్తారో చూద్దాం. ఇందుకు ఎస్ఎంఎస్ చేసింది ఎవరు? నేనేనండి. మీరేనా? మీ పేరు? దేవి. దేవి గారు. హాయ్ దేవి గారు. సో మీతో కాంపిటీషన్ ఎవరు ఇప్పుడు? లత గారండి. ఓకే, హాయ్ లత గారు. సో బాగున్నారండి అందరూ? మరి మీరందరూ రెడీగా ఉన్నారా వీళ్ళ వంటలు టేస్ట్ చూడడానికి? పదండి. ఓకేనండి, మరి ఇప్పుడు మన పార్టిసిపెంట్స్ ని, వాళ్ళ సపోర్టర్స్ ని అందరినీ మీకు పరిచయం చేస్తాను. ఇప్పుడు మన పార్టిసిపెంట్ లత గారండి. ఇప్పుడు మన ఇంకో పార్టిసిపెంట్ దేవి గారు. దేవి గారు ఎవరు వచ్చారు మీకు సపోర్టర్ గా? శోభ గారు. హాయ్ శోభ గారు. ఓకే, మరి మీకు లత గారు? నాగలక్ష్మి. హాయ్ అండి. హాయ్. ఓకేనండి, మరి ఈ రోజు మనం వెలిగిస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా? దీని సైజ్ చూస్తే కొంచెం పెద్దగా ఉన్నట్టుంది కదా, చూద్దాం మరి ఇందులో ఏముందో. చూసారు కదండి, ఈ రోజు నేను వెలిగిస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్ కాలీఫ్లవర్. చూద్దాం మరి కాలీఫ్లవర్ తో ఈ రోజు మనకి ఎలాంటి వెరైటీస్ చేస్తారో. లత గారు అర్థమైపోయింది కదా. సో కాలీఫ్లవర్ తో మంచి ఊరించే వంట చేయాలి. మీకు అసలు ఇష్టం లేదా ఏంటి? మొహాల పెట్టారు లేదా? ఇష్టమేనా? చాలా ఇష్టమా? ఓకే, సో ఈ పువ్వు ఇలా పట్టేసుకొని బాగా డిస్కస్ చేయండి ఆవిడతో, ఏం చేద్దామా దీంతో అని. మీరు కూడా ఆవిడతో మాట్లాడండి. ఎక్కడికో వెళ్ళిపోయి కదా, ఇక్కడే జస్ట్ అలా చెవులో చెప్పేసుకోండి. అయిపోయిందండి. ఓకేనా? ఫిక్స్ అయ్యారా? ఇటు ఇచ్చండి, నా పువ్వు నాకు ఇచ్చేయండి. ఓకే, సో ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? గోబీ మంచూరియా. కాలీఫ్లవర్ తో మంచూరియా. ఓకే, మరి మీరు? గోబీ పన్నీర్ మసాలా. కాలీఫ్లవర్ పన్నీర్ మసాలా. ఓకే, సో ఒక స్నాక్ ఐటమ్ అండ్ ఒక మసాలా కర్రీ ఐటమ్. ఫస్ట్ ఎవరు చేస్తారు ఇందుకి? కళ్ళతో సైకిల్ చేసేసుకుంటున్నారు. ఎవరు చేస్తారు? మీరు చేసేస్తారా? ఓకేనండి, మరి గోబీ మంచూరియా కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గోబీ మంచూరియా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, మైదా 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 5, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్
1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, అజినోమోటో చిటికెడు, ఫుడ్ కలర్ కొద్దిగా, జీడిపప్పు 10 గ్రాములు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకేనండి, గోబీ మంచూరియా కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. దేవి గారు స్టార్ట్ చేద్దామా? ఆయిల్ పెట్టేసుకుందామా? డీప్ ఫ్రైకి ఆయిల్. ఈ ఉడికించిన గోబీని తీసుకుని దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ రాసి పెట్టుకోవాలి. ఓకే ఓకే. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనికి పట్టించాలి. ఓకే. తర్వాత కొంచెం కారం, కొంచెం గట్టిగా చెప్పండి, వీళ్ళకి వినిపించట్లేదంటే ఏమేమి వేస్తున్నారో మీరు. కొంచెం కారం, తక్కువగానే చెప్పారు. ఆవిడ సంగీతం టీచర్ అండి, అందుకే పాటలాగా చెప్తున్నారు. ఇప్పుడు ఉప్పు ఎలా చెప్తారు? సంగీతం టీచర్ అన్నారు కదా, ఇప్పుడు కారం అన్నారు కదా, అందుకని ఉప్పు అంటారు. మేమందరం ఆవిడ శిష్యులో ఉంది. అవునా? ఓహోహో. సాల్ట్. సో అయితే వంటలో కూడా రాగాలు నేర్పిస్తున్నారు అనమాట. బాగుంది. ఓకే, ఉప్పు కారం, తర్వాత చిల్లీ సాస్ అండి. చిల్లీ సాస్ కొంచెం స్పైసీగా కావాలి కాబట్టి మన ఇష్టం. కొంచెం మనము మీకు కొంచెం స్పైసీగా కావాలా? బాగుంటుంది. బాగా ఇష్టమా? బాగుంటుందా? ఓకే. కొంచెం ఫుడ్ కలర్ కూడా చిటికెట్, కొంచెం కార్న్ఫ్లోర్. సంగీతం ఎలా నేర్పిస్తారు? ఇవిడ బాగా వినిపిస్తుందా మీకు? ఇప్పుడు ఇలాగా శృతి 6:30 అండి. శృతి 6:30. ఓకే, 8:30 చేయండి ప్రస్తుతానికి. ఒక 4 స్పూన్స్ వేస్తున్నాను కార్న్ఫ్లోర్. ఓకే. 2 స్పూన్స్ ఏమో మైదా, కొంచెం అజినోమోటో చిటికెట్. ఇది మనం వీటికి కొంచెం పట్టేసి చేయటమా? వాటర్ కావాలా? కొంచెం. ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే ఓకే. సో ఫస్ట్ మనం ఇలాగా ఈ మంచూరియావి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకే ఓకే. అయితే ఇంటి దగ్గరేనా లేకపోతే స్కూల్స్ లో కూడా అలా ఏమైనా టీచ్ చేస్తూ ఉంటారా? ఇదివరకు ఒక స్కూల్లో చేశానండి, ఇప్పుడు ఇంటి దగ్గర. ఇంటి దగ్గరే. సో అంటే ఓన్లీ మ్యూజిక్ ఏనా, ఇంకేమైనా చేస్తున్నారా మీరు? ఓకేలండి, వీణ అంతే. ఓకే ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారండి? తన బిజినెస్. ఏం పేరు మీ వారి పేరు? సూర్యనారాయణమూర్తి. సూర్యనారాయణమూర్తి. ఓకే. పిల్లలు ఎంతమంది మరి దేవి గారు మీకు? ఒక పాప. ఏం చదువుతుంది? ఇంకా 3 years అండి. చిన్న పాప. ఓకే ఓకే ఓకే. తీసేసి డీప్ ఫ్రై చేసింది. సో ఇప్పుడు ఈ ప్యాన్ పెట్టాను అవతల. ఇది ఆయిల్ కొంచెం ఇందులో వేసేనా? కొంచెం లైట్ గా. ఇందులో ఈ పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి చిన్నగా కట్ చేసి వేయాలి. వేసేసి మనకి మంచూరియా అంటేనే ఈ ఫ్లేవర్ బాగుంటుంది. మంచూరియా ఎప్పుడు ఓల్డ్ ఐటమే కదండి, మేమైతే కొత్త ఐటమ్ చేస్తున్నాం. మీదైతే కొత్త ఐటమ్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. కారం ఎక్కువ వేసారు కదా. జీడిపప్పులు ఇంట్లో వేసారు. ఓకే. ఇది వేగిన తర్వాత ఈ వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్